తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డులో రక్షణ గోడపై వినాయకుడి ఆలయం సమీపంలో చిరుత సంచరించడాన్ని కొందరు భక్తులు గుర్తించి ఫోటోలు, వీడియోలు తీశారు. సమాచారం అందిన వెంటనే టీటీడీ సిబ్బంది, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భక్తులను అప్రమత్తం చేశారు. సోమవారం ఉదయం అలిపిరి కాడుకన మార్గాన చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు తెలియజేశారు. చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. అమ్మా, రియల్ గా చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. అమ్మా, రియల్ గా ఓయ్ అమ్మా, చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. ఇక తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సునీత. నిన్న రాత్రి అయితే మాత్రం మొదటి ఘాట్ రోడ్ అంటే తిరుమల నుంచి తిరుపతికి దిగేటువంటి డౌన్ ఘాట్ రోడ్ లో వినాయకుడి గుడి వద్ద అయితే మాత్రం ఒక రక్షణ గోడ అయితే ఏదైతే ఉందో అంటే పిట్టగోడలుగా చెప్పుకునేటువంటి ఆ పిట్టగోడల మీద బలంగా ఉండేటువంటి ఒక చిరుతపులి అయితే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తూ భక్తులకైతే కనిపించింది. ఆ ఒక పరిగెత్తేటువంటి చిరుతపులిని కూడా కారులో వెళ్లేటువంటి కొంతమంది భక్తులైతే మాత్రం దాన్ని వీడియో అయితే తీశారు. సో తిరుమల నుంచి తిరుపతికి వచ్చేటువంటి భక్తులైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. చిరుతపులి రోడ్డుల మీద అయితే తిరుగుతూ కనిపిస్తా ఉంది. సో వచ్చేటువంటి భక్తులు చాలా జాగ్రత్తగా కూడా రావాలి అనేసి అయితే మాత్రం ఒక హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ మధ్య కాలంలో అయితే మాత్రం తిరుమల ఘాట్ రోడ్డుకు సంబంధించి అలాగే ఒక నడకదారికి సంబంధించి అయితే మాత్రం చిరుతపులి సంచారం ఎక్కువ కావడంతో భక్తులను కూడా అప్రమత్తం చేసేందుకు టీటీడీ అయితే యోచిస్తా ఉంది. సో ఈ మొన్నటి అయితే మాత్రం 350వ మెట్టు అంటే నడకదారిలో కూడా ఒక చిరుత అయితే మాత్రం భక్తులకైతే కనిపించింది. భయాందోళనలో కూడా పరుగులు తీసినటువంటి ఘటన అయితే ఏర్పడింది. మళ్ళీ తాజాగా నిన్న రాత్రి అయితే మాత్రం ఒక వినాయకుడి గుడి దగ్గర అంటే డౌన్ ఘాట్ కి సంబంధించి అయితే మాత్రం ఇంకొక చిరుతపులి అయితే కనిపించడంతో ఒక చిరుతల సంచారం అయితే ఒక ఘాట్ రోడ్డు నడక మార్గంలో కూడా అధికంగా కూడా అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక వేసవి సెలవులకు సంబంధించి అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి అధిక రద్దీగా కూడా ఉంటుంది. ఎక్కువగా దూర ప్రాంతాల నుంచి గాని అలాగే ఒక మొక్కులు తీర్చుకోవడానికి ఎక్కువగా విద్యార్థులు, తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా శ్రీవారి దర్శనానికి తిరుమలకి అయితే వస్తూ ఉంటారు. దీంతో అనూహ్యంగా కూడా రద్దీ కూడా పెరిగేటువంటి అవకాశం కనిపించడంతో ఒక చిరుతల సంచారం అలాగే ఒక భక్తులంతా కూడా అప్రమత్తం చేయాలనేసి కూడా టీటీడీ అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువగా చిరుతల సంచారం ఎక్కువ కావడంతో ఒక టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే ఒక టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పుడే దాన్ని పట్టుకోవడానికి కూడా కొన్ని చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటి ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నాయి ఏంటి అన్న దానిపైన కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు పూర్తిగా విచారణ అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఘాట్ రోడ్డుకు సంబంధించి అయితే మాత్రం ఒక చిరుతపులి ఒక పిట్టగోడ మీద పరిగెత్తుకుంటూ దాదాపుగా ఒక 2 నిమిషాల పాటు ఒక పిట్టగోడ మీదనే పరిగెత్తుకుంటూ రావడం, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంపించడంతో పాటుగా ఒక వైరల్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమల నుంచి తిరుపతికి దిగేటువంటి టూ వీలర్ దిగేటువంటి భక్తులైతే మాత్రం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఈ దారిలోనే ఎక్కువగా రోడ్డుల మీద అయితే చిరుతపులి తిరుగుతా ఉంది అనేసి కూడా ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో భక్తులు కూడా తిరుమల నుంచి తిరుపతికి దిగడానికైతే మాత్రం చాలా భయపడిపోయినటువంటి పరిస్థితి అయితే రాత్రి అయితే ఏర్పడింది. తర్వాత టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం అలిపిరి దగ్గర నుంచి ఆపోజిట్ రోడ్ లో వచ్చి పెద్ద పెద్ద సైరన్స్ అయితే మోగించారు. సైరన్స్ మోగించిన తర్వాత సౌండ్స్ తో అక్కడ చిరుతపులను కూడా దూరంగా పంపించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సో ఇదే విధంగా ఘాట్ రోడ్డుకు సంబంధించి నడకదారికి సంబంధించి అయితే మాత్రం చిరుతపులుల సంచారంతో
భక్తులు కూడా కొంత భయాందోళన అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టీటీడీ కూడా ఒక టైమింగ్ ను కూడా మార్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే వాటిని పట్టుకోవడానికి కూడా ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా రంగంలో దిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాటిని గుర్తించిన వెంటనే వాటిని పట్టడానికి అయితే కొన్ని చర్యలు కూడా తీసుకోవాలనేసి అయితే చూస్తా ఉంది సునీత. రైట్ నరేష్. చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. రియల్